తర్వాత పెడదాం లేదు. మన కార్యకర్తలందరూ నిశ్శబ్దంగా ఉండండి. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. భారత్ మాతాకి భారత్ మాతాకి. మేము మైక్ లేకుండా ప్రశ్నలు మాట్లాడాలి. ఆ దృష్ట్యా మరెవరు పెద్దలు మన కార్యకర్తలందరూ దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి. ప్రధానంగా మీ అందరికీ నమస్కరిస్తూ మా మాజీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని జాతీయ పార్టీ నిన్న వారిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రకటించిన సందర్భంలో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన రాజకీయ పరిణామాలు, బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కేంద్ర పార్టీకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నివేదించడం జరిగింది. ఆ దృష్ట్యా ఈ అంశాల్ని, ఈ ఎన్నికల్లో పోరాటాన్ని ఈ జిల్లా వాస్తవ్యులు జాతీయ కార్యదర్శి శ్రీ సత్య గారు, అలానే మరో జాతీయ కార్యదర్శి ఈ రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ సునీల్ దేవర గారు, వీరిద్దరూ ఇప్పుడు ప్రెస్ మీట్ ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. సత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి మైక్ లో చెప్పు మాట. ఓన్లీ ప్రెస్ అయితేనే మనం కార్యకర్తలు అర్థం చేసుకోండి. మైక్ లో మాట్లాడే ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది అయిపోయిన తర్వాత కార్యకర్తల సమావేశం ఉంటుంది. ఇప్పుడు ఇది మీడియా సమావేశం మాత్రమే. మన మధ్యలో గోలానంద్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కూడా మన మధ్యలో ఉన్నారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఇక్కడి శాసనసభ్యులు కోవిడ్ సందర్భంలో మృతి చెందిన కారణంగా బద్వేలు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయాలంటే ఎమోషన్స్ కాదు, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల మధ్య ఉండాలి అని నిరంతరం ప్రజాక్షేత్రంలో పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్నికల్లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాల్లో, ప్రజా వ్యతిరేక ప్రభుత్వను ఎండగట్టడంలోనూ నిరంతరం ముందుండే పార్టీ. ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ మేము జనసేన పార్టీతో మా అధ్యక్షుల వారు మాట్లాడడం, వారిని ఉప ఎన్నికలో పోటీ చేయమని అడగడం జరిగింది. అయితే జనసేన అధ్యక్షుల వారు పొత్తులో భాగంగా బీజేపీనే చేయమని అనడం, దాని కారణంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా ఉప ఎన్నిక జరుగుతుందని తెలిసి అందరికన్నా ముందుగా అభ్యర్థిని ప్రకటించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోటీ నుంచి విరమించుకుంది. దానికి కారణాలు ఏంటో
ఆ పార్టీ చెప్పాలి. వారు చెప్తున్న కారణాలు సహేతుకంగా లేవు. తిరుపతిలో ఎందుకు చేశారు, దానికి ఏదో కారణం చెప్తారు. దానికి ముందు నంద్యాలలో ఉప ఎన్నిక జరిగినప్పుడు వైసీపీలో గెలిచిన భూమాన్ నాగిరెడ్డి గారు టీడీపీలో వచ్చిన తర్వాత వారు మరణిస్తే జరిగిన ఉప ఎన్నికల్లో 2 పార్టీలు పోటీ చేసి 100 కోట్లు ఖర్చు పెట్టే ఇవన్నీ చూసాం. ప్రతిపక్ష పార్టీ ఎలా ఉందంటే ఆడలేక మద్దలు ఓడన్నట్టుగా, లేదా తమిళనాడు చందంగా ఉంటే డిఎంకే ఉండాలి లేదా ఏడీఎంకే ఉండాలి. ఈ 2 కుటుంబ పార్టీలు కుల పార్టీలు మాత్రమే రాష్ట్రాన్ని పాలించాలని అనుకుంటున్నాయో ఒక అవగాహనకు వచ్చాయేమో మాకైతే తెలియట్లా. ఆ అవగాహనలో భాగంగానే వాళ్ళు విరమించుకున్నారేమో మాకు తెలియదు. రాజ్యాంగం మనకు ఎన్నికలు వస్తే పోటీ చేసే అధికారాన్ని ఇచ్చింది. ఒక రాజకీయ పార్టీగా బాధ్యతాయుతమైన ఒక ప్రతిపక్షంగా మేము ఇక్కడ పోటీ చేస్తున్నాం, పోటీలో ఉంటాం. జనసేన పార్టీ కూడా మాతో కలిసి వస్తుంది. నాయకుడు, జనసేన గారి నాయకుడు, మా అధ్యక్షుడు కలిసి ప్రచారంలో పాల్గొంటారు. మా అభ్యర్థి విజయం కోసం మేము పూర్తిగా చేస్తాం. రాష్ట్రంలో ఒక శూన్యత ఏర్పడింది. ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన ప్రజలు ఇవాళ 2.5 సంవత్సరాలు ఆయన అవినీతి, అరాచక, అస్తవ్యస్త, అసమర్థ పాలన పట్ల భ్రమలు తొలగి అవకాశం వచ్చినప్పుడు ఏ రకంగా సమాధానం చెప్పాలా అని ఎదురు చూస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, యువత నోట్లో మట్టి కొట్టారు. సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, ఓట్లు దండుకున్నారు. ఇవాళ 2.5 సంవత్సరం అయిపోతే అయినా కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. 100 రోజుల్లో రద్దు చేస్తా అన్నారు, ఇవాళ 2.5 సంవత్సరం అయింది. రోజుకు ఆయన కొలమానం ఏంటో ఒకసారి ముఖ్యమంత్రి గారు సెలవిస్తే ఆ 100 రోజులు ఎప్పుడు వస్తాయో తెలుస్తుంది. అన్ని రంగాల్లో, ప్రతి రంగంలో ఆయన ఇచ్చిన హామీని మర్చిపోయి ఇవాళ ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. అనేక రకాలుగా ప్రజల మీద పన్నుల భారం మోపుతున్నారు. నవరత్నాల పేరుతో వారు చేకూరుస్తున్న లబ్ధి ఏంటో కానీ ఆయన మోపుతున్న పన్నుల కారణంగా రాష్ట్రంలో ప్రజల నవరంధ్రాల్లోంచి మంటలు పుట్టే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. మద్యంలో అవినీతి, ఇసుకలో అవినీతి, గనుల్లో అవినీతి, ఇవాళ అవినీతి ఈ రాష్ట్రంలో రాజ్యమేలే పరిస్థితి ఉంది. కొత్త అవినీతి మార్గాలు వెతకడంలో ముఖ్యమంత్రి రాటు తేలిన వారు. ఆయన నిత్యాన్వేషి, అవినీతి మార్గాలను వెతకడంలో నిత్యాన్వేషి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. నేను బద్వేలు ప్రజలకి కోరుకునేది ఒకటే, రాష్ట్రంలో పరిస్థితులు మీరు చూస్తున్నారు, ఎటువంటి అరాచక పాలన జరుగుతుందో చూస్తున్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన విషయాన్ని కూడా మీరు గమనిస్తున్నారు. ఇవన్నీ కాకుండా 1989 సంవత్సరం నుంచి బద్వేలుని ఒకే కుటుంబం పాలిస్తూ ఉంది. ఒకే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులే ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా ఉంటా వచ్చారు. 1989 నుంచి, రాజశేఖర రెడ్డి కాలం నుంచి, వివేకానంద రెడ్డి గారి కాలం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి కాలం నుంచి, ఇవాళ అవినాష్ రెడ్డి గారి కాలం దాకా ఇన్ని సంవత్సరాలుగా ఒకే కుటుంబం బద్వేలులో రాజ్యం చేస్తుంది. వాళ్ళనే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటూ వచ్చారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ ప్రాంతానికి, బద్వేలు నియోజకవర్గానికి జరిగిన లబ్ధి ఏంటి, జరిగిన లాభం ఏంటి? ఒక్క పరిశ్రమైనా ఇక్కడ ఏదైనా వచ్చిందా? యువతకు ఒక్క ఉద్యోగమైనా, ఒక ఉపాధి అవకాశమైనా కలిగిందా? మహిళల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? అభివృద్ధి, మీకు కనిపించే అభివృద్ధి ఏమైనా జరిగిందా? కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన, నిర్మించిన నేషనల్ హైవేలు తప్పిస్తే ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇసుమంతైనా ఈ పార్టీ ద్వారా జరగనేలేదు. ఈ విషయాన్ని ఒకసారి బద్వేలు నియోజకవర్గ ప్రజలు గమనించాలని, మనకు అభివృద్ధి కావాలా లేదా ప్రతిసారి మనల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకునే పార్టీని మళ్ళీ మనం సమర్థించాలా అని ఒక్కసారి ఆలోచించి ఒక సహేతుకమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా బద్వేలు నియోజకవర్గ ప్రజల్ని మేము కోరుతున్నాం.
ప్రతిపక్షం చేతులేసి వెళ్ళిపోయింది. గ్రాఫ్ రోజు రోజు దిగజారిపోతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ మొన్న తిరుపతి ఎన్నిక. తిరుపతి ఎన్నికల్లో చాలా ముందుగా మేము చెప్పాం, భారతీయ జనతా పార్టీ చెప్పింది, దొంగ ఓట్లు తయారు చేస్తున్నారు, ఒక్కొక్క బూతులో 100 ఓట్ల చొప్పున 1900 చిల్లర బూతుల్లో 2 లక్షల దొంగ ఓట్లను తయారు చేస్తున్నారని చాలా ముందుగా భారతీయ జనతా పార్టీ చెప్పింది. అప్పుడు మీడియా కానీ ప్రజలు కానీ నమ్మలేదు. కానీ పోలింగ్ రోజు మీరు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా దొంగ ఓట్లను వేయించడం, పక్కనున్న పీలేరు నియోజకవర్గం నుంచి దొంగ ఓట్లను తీసుకొచ్చి ఓట్లు వేసిన సందర్భాన్ని మీరందరూ చూశారు. రాష్ట్రం అంతా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. మళ్ళా ఇటువంటి దొంగ ఓట్లలో ఆరితేన ఘనాపాటి అయిన పెద్దిరెడ్డిని మళ్ళీ ఇక్కడ పెద్దిరెడ్డి గారిని ఇన్ఛార్జిగా నియమించారంటే మళ్ళీ అదే రకమైన పోకడలు ఇక్కడ కూడా పోయే అవకాశం ఉంది. ప్రజలు జాగరూకులై ఉండాలా, మీడియా కూడా జాగరూకులై ఉండాలని. ఏ పార్టీ అభివృద్ధి ప్రాతిపదికగా పనిచేస్తుంది, ఏ పార్టీ కేవలం కులాన్ని కుటుంబాన్ని ప్రోత్సహిస్తుంది, అవినీతిని ప్రోత్సహిస్తుంది అనే విషయాన్ని ప్రజలు ఒక్కసారి విశ్లేషించుకోవాలని ఇంకోసారి వినపం చేస్తూ భారతీయ జనతా పార్టీ బద్వేల్ నియోజకవర్గ అభ్యర్థిగా యువకుడైన పనతాల సురేష్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. యువకుడు చిన్న వయసులోనే జాతీయ భావాల్లో విద్యార్థి పరిషత్లో పనిచేస్తూ దీర్ఘకాలం పాటు కుటుంబాన్ని ఊరిని వదిలేసి జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటూ అనేక విద్యా సంస్థల్లో యూనివర్సిటీల్లో పనిచేస్తూ విద్యార్థి పరిషత్లోనే జాతీయ కార్యదర్శిగా పనిచేసి చాలా ప్రఖ్యాతిగాంచిన జేఎన్యూ ఢిల్లీలో జేఎన్యూ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జిగా ఉంటూ జేఎన్యూలో జాతీయ భావాలు కలిగిన యువతని తయారు చేసే కార్యక్రమాన్ని కూడా యువకుడైన సురేష్ గారు చేపట్టారు. అటువంటి యువకుడిని ప్రోత్సహించాలని ఒక చిన్న నిరుపేద కుటుంబం నుంచి, ఏం నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కుటుంబాన్ని సర్వస్వాన్ని త్యజించి ప్రజాసేవలో నిమగ్నమై చిన్న వయసు నుంచి నిమగ్నమైన వ్యక్తిని రేపు గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి సాగుతుందని నేను ప్రజలకు విన్నయించుకునే ప్రయత్నం చేస్తున్నాను. కేంద్రంలో ప్రభుత్వం బీజేపీది ఉంది. అయితే రాజ్యాంగం ప్రకారం అనేక సబ్జెక్టులు రాష్ట్రం దగ్గర ఉంటాయి. దాంతో ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్రాల మీద ఉంటుంది. కానీ నియోజకవర్గ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం నుంచి అభివృద్ధి బద్వేల్లో ప్రత్యేకంగా జరిగేలాగా భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. My best wishes to all media persons present in this press meet. Best wishes of Navratri in advance, Dashahara. I am very glad that Bharatiya Janata Party has selected a young and dynamic youth Dalit leader, scheduled caste leader of the state, Panathala Suresh, as Bharatiya Janata Party candidate for Badvel by-election. We are going to fight this election. I don't think that Congress is in race. It is a direct fight between ruling YCP party and Bharatiya Janata Party. We are going to fight this election primarily on the failures of Honorable Jagan Mohan Reddy Garu's government for last 2.5 years. This government is utter failure, initially on economic front, financial front. He has put the state in the grave of debts, loans. The loan which initial government created for the state, he has added almost 75,000 crores to that,
when there is no repaying capacity. He is taking loans, and the loan on every person of Andhra Pradesh is day by day increasing, and the interest is also increasing. There is no conducive atmosphere for the industry from across the country or globe to come in Andhra Pradesh. Nobody is ready to come here and to start business because of rowdyism, gundaism, hooliganism of YSRCP local cadre and leaders. A party of land grabbers, party of sand mafias, party of land mafias, party of liquor mafias, and many more type of mafias are ruling this state. And unfortunately, after changing the verdict from TDP to YCP, the feeling in the people of Andhra Pradesh has reached to a say in Telugu, Penam nunchi poilo paddatlo ayindi. In Hindi we say Asman se gire khajur pe atke. This is the situation of Andhra Pradesh today. So our National Secretary and leader of Andhra Pradesh, Satya Kumar Garu, the issue I want to add is the appeasement of minority and hurting Hindu sentiment every day. We are, right from our inception, from Jana Sangh and Bharatiya Janata Party, we are against any type of religious conversion by alluring people or by forceful conversion. But here in Andhra Pradesh, these both procedures are already going on, alluring people to convert, forcing people to convert. In addition to that, the state, the government is sponsoring religious conversions. Is very serious issue, and the plan of this Jagan Mohan Reddy Garu is to convert people to Christianity and consolidate his vote bank. BJP is not going to allow to happen, and we will fight on this issue. Number of places in this state on the scheduled caste reserve seats, the Christian candidates got elected, and probably the Home Minister of this state is also a Christian lady. Number of MLAs, number of places which are meant for scheduled caste people, Christians are being appointed, and in turn, injustice is happening to scheduled caste people of this state. Because according to the constitution, once a person who is a scheduled caste gets converted to Christianity, he loses his scheduled caste status, and according to law of Andhra Pradesh, he can be given status of BCC. But unfortunately, to fulfill the communal agenda, to fulfill the political agenda, to insult Hindus, Jagan Mohan Reddy Garu is promoting, sponsoring religious conversions. Paying salaries to pastors is highly objectionable. People have approached for this in the court. Well planned conspiracy to finish Telugu language from Andhra Pradesh is also being seen. All Telugu medium schools were supposed to get converted to English medium schools. But because of Bharatiya Janata Party leader Sudhish Rambotla Garu, that decision has been stopped by court. We will not allow this to happen. Honorable Narendra Modi Garu's new education policy, Shiksha Niti, it is clearly mentioned that Prathamik education, primary education should be taught in mother tongue. If at all Chief Minister is interested in English medium government schools, he can start fresh schools like Yogi Adityanath ji did.
without touching government Hindi medium schools in Uttar Pradesh, he started more than 5,000 government English medium schools, new schools. If Jagan Mohan Reddy Garu feels that the people, poor people of Andhra Pradesh wants English medium, he should initiate separate English medium government schools, not closing down Telugu medium schools. Bharatiya Janata Party is committed for Telugu Sanskriti, Telugu Sanskar, Telugu Bhasha, Telugu pride, and obviously the Hindutva. We will not allow any type of appeasement which happened in Kadapa. We saw how the local MLA tried to build a putala, a statue of Tipu Sultan, a killer of thousands of Hindus, a cruel ruler who converted lakhs of Hindus to Islam, only to appease Muslims in Kadapa. The local MLA tried to build a statue. Only because of Bharatiya Janata Party agitation, government had to stop that decision. Again one question arises. Special invite is from TTD. Yes. Again one question arises. Where are the culprits of Ramatirtham? Where are the culprits of the chariot burners of Antarvedi? What happened about the Nellore chariot burning? What happened about the number of mandirs were attacked? Why the case was sent to CBI? Law and order is state issue. It was the duty of Chief Minister to find the guilties and bring them to task. He is incapable. And that is why he said that we will go to CBI. It was not at all required. If you can rule, you rule or get down. Law and order should be taken care by the Chief Minister and the ruling party. And unfortunately, because of the rowdyism, the law and order in Andhra Pradesh is in danger. Again, one issue came in Tirumala Tirupati Devasthanam. Unlawfully, this government added invitee members list, which is not there in the constitution of TTD. And what type of people were included in that? Criminals, looters, cheaters. Earlier, Venkateshwara Swami, the TTD board members are supposed to be the guards of that temple, the mentors of that temple, the guardians of Venkateshwara Swami. How criminals and corrupt people can become guards of Venkateshwara Swami? So again, our leader, Bhanu Prakash Reddy, went to court and he got stay on that decision. And now High Court has asked for explanation to this government. Number of times High Court has slashed this government. Their comments on judges, their behavior with officers, I got to know that even the MLAs of YCP, the MPs of YCP, the ministers of YCP are having strong discontent about their own government because they are not getting appointment of chief minister. Only 4 or 5 people are running this state, and only majority of the Christian administrators are ruling this state, which is horrible, which is dangerous for Andhra Pradesh. Along with this, local issues of Badvel and Kadapa, our candidate Panthala Suresh Garu, along with the team of leaders, galaxy of leaders are present here. Our CM Ramesh Garu, today he is in Delhi, he is not present, but he will be camping here for campaigning. Our Adi Narayan Reddy Garu, he will stay here and campaign. Satya Garu also will give maximum time. He is a national secretary in charge of Andaman Nicobar, co-in charge of Uttar Pradesh. Even then, he will be here for campaigning, including Purandeshwari Garu and all other leaders. Somuvir Raju Garu, myself, we will camp here and we will go every door
and convince people that the promises made by YCP government are not fulfilled. The poor are becoming more poor. The life of poor is becoming miserable. And only some real estate people, they are getting benefit of this government. So on these all issues, Bharatiya Janata Party is going to fight this election. We take every election very seriously. We took Tirupati by-election very seriously. We seriously fought. Although state government became political party, how we have seen, as Satya Garu has said, that fake voters and everything was allowed by state government. State government has become office of YCP. We are not going to allow this to happen. And we will fight tooth and nail with this rowdy party in this state. And this Badvel election is litmus test. Thank you very much. మీడియా పత్రికా సమావేశం పేర్లు తీసుకుని అవసరం లేదా డైరెక్ట్ మాట ఈరోజు బద్వేల్ నియోజకవర్గం యొక్క ఉప ఎన్నిక సందర్భంగా మీడియా సమావేశానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దలకు అందరూ కూడా నమస్కారం. అదేవిధంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు మిత్రులారా. ఈరోజు బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ నా పైన నమ్మకం ఉంచి ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా బద్వేలు నియోజకవర్గం సంబంధించినటువంటి అనేక సమస్యలు ఈరోజు ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నారు, ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నారు, కానీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ప్రప్రథమంగా నేను ఏబీవీపీ విద్యార్థి నాయకుడు ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క జిల్లాలో కావచ్చు, బద్వేలు పట్టణంలో కావచ్చు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఉదాహరణకు ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ రోజు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పేదవాడికి ఉన్నత విద్య ఇంకా దూరంగా ఉంది. కాబట్టి అదేవిధంగా సోమేశ్వర ఏదైతే పునరావాస వ్యక్తులు ఉన్నారో ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి 10,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రులు మారారు కానీ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా పూర్వమావిల్ల కావచ్చు, గోపవరం కావచ్చు, మండలాల్లో బద్వేల్లో కావచ్చు వేల ఎకరాలు భూదందాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి బస్టాండ్ ఈరోజు కూసింత వర్షం పడుతుంటే మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి. డ్రైనేజీ సమస్యలు కేవలం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఈరోజు అందమైనటువంటి హైవేలు నిర్మించారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో వచ్చేటటువంటి పథకాలు అభివృద్ధి తప్ప ఏమీ అభివృద్ధి చేయలేదు. వీటన్నిటి విషయాలు కూడా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఇంటికి ప్రతి గుండెకి చెప్పేదానికి మేము ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి ఈరోజు ఉప ఎన్నిక ద్వారా మాకు మద్దతు తెలియజేయడానికి ప్రతి ఒక్క ఓటర్ని కూడా విన్నపిస్తాం. వాళ్ళు కూడా మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా మాకు విన్నవించి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క అరాచక పాలకు స్వస్తి పలికే విధంగా మద్దతు తెలపాలని తెలియజేస్తూ ఓటరు మహాశయులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కమలం గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీని బలపరచాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ మరియు మా యొక్క మిత్రపక్షమైనటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలు కలిసి ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము వెళ్ళి మా యొక్క విధి విధానాల ద్వారా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా బద్వేల్ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా శిరస్సు ఉంచి నేను తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం వేయండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆదినారాయణ రెడ్డి గారు
పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా పత్రిక తరపున వచ్చిన అందరికీ ఇప్పుడు మా పెద్దలు చెప్పినారు, మేము ఏ విధంగా క్యాంపెయిన్ చేసి మా యొక్క అభ్యర్థి సురేష్ను రంగంలో దించేదానికి కారణం ఏదని మీకంతా తెలుసు. ముఖ్యంగా కడప జిల్లాలో ఉండే విలేకరులకు చాలా విషయాలు తెలుసు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు 2020లో ఇక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎలక్షన్లు జరగకుండా, నామినేషన్లు లేకుండా వేసిన నామినేషన్ల అభ్యర్థులను ఏ విధంగా ఎన్నిక బీకినారు, దొంగ కేసులు పెట్టినారు, దౌర్జన్యాలు చేసినారు. అలాంటి దౌర్జన్యాలు ఇప్పుడు కూడా చేయాలని ఉన్నారు. వాళ్ళ ఆలోచన చేసేది ఏమీ లేదు, చెప్పేది ఎక్కువ. ఇక్కడ ఉన్నారా సాక్షి, ఎవరైనా పేపర్, సాక్షి పేపర్ రారు. వాళ్ళు దొంగ ప్రచారానికి మాత్రం ఉపయోగిస్తారు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థి ప్రకటించాడు. పోయిన 3వ తేదీ నాడు ఆయనే పోటీ అంటాడు, ఆయనే లేదంటాడు. అవును ఆయనే, కాదు ఆయనే. అది ఎవరికి అర్థం కావడం లేదు. జనసేన అభ్యర్థి వీరాజు గారు, మా ప్రెసిడెంట్ గారు, మిగతా పెద్దలు మాట్లాడినారు పోటీ చేయమని, కానీ ఆయన వద్దన్నాడు. కానీ 100% మాకు మద్దతు ఉంటుంది. ముఖ్యంగా మీరు అడగబోయే ప్రశ్న ఇదే. ప్రతి చోట ఇదే ప్రశ్న. బీజేపీ పార్టీకి తోడుగా జనసేన ఉంటుందని ఆశిస్తున్నాం, ఉంటుంది అని చెప్తున్నాం. మేము ప్రతి డోరు తిరుగుతాం. 4 అంచెల విధానం. ఢిల్లీ పెద్దలు, రాష్ట్ర పెద్దలు, జిల్లా పెద్దలు, స్థానిక పెద్దలు అందరం కలిసి తిరుగుతాం. వాళ్ళని అడుగడుగునా వాళ్ళ తప్పులు ఎండగడతాం. ఆ ఊర్లో జరిగే సమస్యలు ఏమున్నాయి వాటిని చేయలేదని చెప్తాం. మోడీ గారు చేసిన సంక్షేమం చెప్తాం, అభివృద్ధి చెప్తాం. ఇప్పుడే చెప్తారు మా వాళ్ళంతా. గ్రామీణ ఉపాధి పనుల ద్వారా 30 రకాల పనులు జరిగినాయి. తప్ప వాటికి బిల్లులు ఇవ్వరు. దాదాపు 80,000 కోట్ల అప్పులు ఇవ్వరు. పెన్షన్లు, సామాజిక పెన్షన్లు ఇస్తారు, ఉద్యోగస్తుల పెన్షన్లు ఇవ్వరు. ఈరోజు పత్రికలు, అన్ని పత్రికలు వచ్చినాయి. జీతాలు ఇవ్వరు, పెన్షన్లు ఇవ్వరు, ఉద్యోగస్తులకు ఇవి కాకుండా స్పెషల్ క్యాడర్లో రావచ్చిన ఏది కూడా ఇవ్వరు. సిబిఎస్ రద్దు చేయరు. అది కాకుండా కాంట్రాక్టర్లు బిల్లు ఇవ్వరు. అప్పుల మీద అప్పు. తెలంగాణలో చెప్తుంటారు బండి వెనక బండి కట్టి అని. ఇక్కడ అప్పు వెనక అప్పు. ప్రతి ఒక్కదానికి ఒక సంస్థ పెట్టడం, ఆ సంస్థ పేరుతో అప్పెత్తడం. అసలు మన పల్లెల్లో చెప్తుంటారు ఈ పాలన పాపర్ పట్టింది, ప్రాపర్గా లేదు. ప్రాపర్గా ఉండాల్సిన పాలన పాపర్ ఎత్తింది. దీన్ని దెబ్బ కొట్టేదానికోసం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మీకు కూడా అవసరం ఉంది. మిమ్మల్ని కూడా వాళ్ళు ఇబ్బంది పెడతారు. మీరు ధర్మసాక్షిగా మాకు పనిచేయాలి. మీరు ప్రశ్నలు అడిగే ముందరగా మీరు గుండె మీద చేసుకొని ఈ పాలన బాగుందా లేదా తెలుసుకొని అడగాల. మీరు మాకు సహకరించాలని ఇక్కడ మేము మా కార్యకర్తలు చాలా విషయాలు మాట్లాడతాం. మీరు పోతే చాలా విషయాలు, అంతర్గత విషయాలు మాట్లాడతాం. మా కార్యకర్తలు కూడా అవకాశం ఇవ్వండి. మీ అందరికీ మరొకసారి నమస్కారం. చెప్పండి. జనసేనాని ఎన్నికల్లో జనసేన నుంచి స్పష్టమైనటువంటి వైఖరి అయితే ఉన్నదో ప్రకటన చేసే అవకాశం ఉందా? ఈ రకమైన హామీ బీజేపీకి ఏమైనా జనసేన చెప్పంటా ఇప్పుడు సూర్యుడు చంద్రుడు కామన్. ఒక 12 అవర్స్ సూర్యుడు, ఒక చంద్రుడు. దానికి ప్రత్యేక అజెండా ఉండదు. వస్తుంటారు. అట్టే జనసేన కూడా అంతర్గతంగా పనిచేస్తుంటుంది. దీనికి గుచ్చి కరోనా టెస్ట్ మాదిరి ఏమి ఉండదు. కరోనా టెస్టులు ఏమి ఉండవు. పనిచేస్తుంటుంది అంతే. రైట్ అండి. అధికారికంగా ప్రకటన బీజేపీ చేసే అవకాశం ఉందా, లేదంటే బీజేపీకి జనసేన ఏమైనా హామీ ఇచ్చిందా? ఎలక్షన్ అండి, సెలక్షన్ చేసి అభ్యర్థిని మేము ముందు పెట్టాం. మేము పనిచేస్తాం. మా నాయకులు అనేక మంది ఇక్కడ వచ్చున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి పెద్దలు పార్టీలో పనిచేస్తారు. మిత్రపక్షంగా వారిని పని చేయమని అడుగుతాం. నిర్ణయం వారిది. చేస్తారని ఆశిస్తున్నాం.
ఆదినారాయణ గారు ఇందాక మాట్లాడుతూ నిధులన్నీ కూడా కేంద్రంపై అభివృద్ధి అంతా కేంద్రానికి అంటున్నారు. అంటే నరేగాతో పాటు చాలా పనులకు ఈ రాష్ట్రంలో జరిగిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అంటే డబ్బులు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? కేంద్రం ఇచ్చే డబ్బుల్ని రాష్ట్రం ఏ విధంగా ఆపుతుందని చెప్పేసి కేంద్రం గతంలో చేసిన పనులు కూడా కేంద్రం ఈ ప్రభుత్వానికి నిధులు ఇవ్వడం జరిగింది. కానీ అది ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇచ్చేమని వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేయొచ్చు. కోర్టుకు వెళ్ళారు, కోర్టులో ఈ అంశాన్ని వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. ఈ ప్రభుత్వం తొక్కదలసరి ప్రభుత్వం, థిక్ స్కిన్డ్, ఎవరిని లెక్క చేసే ప్రభుత్వం కాదు. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. రెగ్యులర్గా కేంద్రం ఇచ్చేటువంటి నిధులను ఎల్లవేళలా వారు సబ్మిట్ చేసేటువంటి అంశాల ఆధారంగా రిలీజ్ చేస్తూ ఉంటారు. నిధులు సక్రమంగా సద్వినియోగం అవుతుందా లేదా అన్న చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? ఎప్పటికప్పుడు వైఫల్యం కేంద్రాన్ని కాదు, ఆరాటం అభివృద్ధి అనేది కేంద్రాన్ని, అవినీతి అక్రమాలు అనేవి రాష్ట్రాలు. कार्यकर्ता 2 मिनट बात करेंगे। మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా బయట నుంచి నమస్కారం. పోలీసులు వస్తుంది. మీడియా మిత్రులందరూ కూడా పోలీసులు